మన సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక రాబరీ జరిగింది. అభిషేక్ అనే అతను 16వ తారీఖు మిడ్ నైట్ మన ఎంజీ బస్ స్టాండ్లో దిగి బయటకు వస్తే అతను క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంటే ఒక ఆటో వాళ్ళు మేము బాలనగర్ ఆర్సీపురం వెళ్ళాలని అతను అడిగితే ఆర్సీపురంకి మేము ముగ్గురు వ్యక్తులు కూర్చున్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు మనకు ఎక్కడైతే ఎంజీ బస్ స్టాండ్ నుంచి ఎన్ రూట్లో నుంచి వస్తూ మన సనత్ నగర్ వచ్చిన తర్వాత భరత్ నగర్ దగ్గర యూటర్న్ తీసుకొని సనత్ నగర్ ఓపెన్ ప్లేస్లో తీసుకెళ్ళి వాళ్ళని భయపెట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 4,000 డబ్బులు, తర్వాత ఒక మొబైల్ ఫోను తీసుకున్నారు. కత్తితోడు భయపెట్టడం జరిగింది. దాంతోపాటు భయపెట్టే వాళ్ళు ఏం చేశారంటే ఈ ఫోన్పే ఎవరైతే కంప్లైంట్ ఉన్న అభిషేక్ దగ్గర నుంచి ఫోన్ అయితే ఉందో ఆ ఫోన్లో ఉన్నటువంటి ఫోన్పే ద్వారా ఒకసారి సంథింగ్ అరౌండ్ 1,181 రూపీస్, ఒకసారి 700 రూపీస్, ఒకసారి 1,181 రూపాయి, ఒకసారి 12,000 రూపాయలు, ఒకసారి ఫోన్పే ద్వారా కూడా అతను భయపెట్టి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడి నుంచి అతను వదిలిపెట్టి వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు. అక్కడ వదిలేసి అతన్ని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి. సో ఈ క్రమంలో మన క్రైమ్ టీం అంతా కూడా ఫామ్ చేయడం జరిగింది. ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, డిఎస్ఐ అరుణ్, డిఐ నాగిరెడ్డి, వీళ్ళంతా టీము ప్లస్ అదర్ టీమ్స్ మా వాళ్ళందరూ కూడా ఇందులో ఉన్న వాళ్ళలో అరుణ్, శ్రీనివాసులు, పిసి, శేఖర్, నాగరాజు, మహమ్మద్ ఇబ్రహీం, బాలకృష్ణ వీళ్ళందరూ కూడా టీమ్గా ఫామ్ అయ్యారు. ఈ టీమ్గా ఫామ్ అయ్యి ఇన్వెస్టిగేషన్ జరిగే క్రమంలో వీళ్ళందరూ కలిసి హ్యూమన్ ఇంటెలిజెన్స్ తోటి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వాళ్ళని విచారణ క్రమంలో వాళ్ళ పేర్లు ఏమని చెప్పారంటే ఠాకూర్ సురేంద్ర సింగ్ అలియాస్ సేరు అని, ఇతను ఆటో డ్రైవరు, హైదరాబాద్లో ఉంటాడు. ఇంకొక అతను బీరేంద్ర సంతోష్, ఇతను కూడా టాటా ఏస్ డ్రైవర్, ఇతను కూడా డ్రైవర్ బై ప్రొఫెషను. షేక్ హుజైర్ అని, ఇతను కూడా ఆటో డ్రైవరేను. వీళ్ళందరూ కూడా డ్రైవర్స్. బస్సు డ్రైవర్ ఇతను, ఆటో తోలుతాడు ప్లస్ బస్సు కూడా తోలుతుంటాడు, బస్సు డ్రైవర్ ఇతను. వీళ్ళు ముగ్గురు కూడా దోస్తులు. ఈ ముగ్గురు ఇన్వెస్టిగేషన్ ముగ్గురు కూడా అక్కడెక్కి ఇక్కడ